బూచోళ్ళున్నారు, పిల్లలు జాగ్రత్త. సరోజ మళ్ళీ గ్యారేజ్ ఓపెన్ చేసింది. శిశు క్రయ విక్రయాల దండలో ఆరి తేరిన బెజవాడ బేకర్ బ్యాచ్ మళ్లీ కాకిలకు చిక్కింది. ఇదర్ కా మాల్ ఉదర్ అన్నంత ఈజీగా పొరుగు రాష్ట్రాల్లో చిన్నారులను ఎత్తుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. లేటెస్ట్ గా సరోజ సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. అసలు ఎవరి సరోజ? శిశు విక్రయాలను ఓ గ్యారేజ్ లో నిర్వహిస్తున్న మాయాలేడి. అమ్మ ఒడిలో ఉండాల్సిన పసిబిడ్డలను అంగడి సరుకుల్లా మార్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇటీవల ఈ తెగులు మరీ ఎక్కువైపోతుంది. కుదిరితే డీల్, లేదంటే కిడ్నాప్ అన్నట్లుగా హాస్పిటల్ దగ్గర అంతర్రాష్ట్ర ముఠాలు పసిపిల్లలను ఎత్తుకొచ్చి విక్రయిస్తున్నారు. పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేసుకొని శిశు విక్రయాలకు పాల్పడుతున్న సరోజిని అండ్ గ్యాంగ్ మళ్లీ ఫ్రేమ్ లోకి వచ్చింది. నార్త్ ఇండియాలో చిన్నారులను కిడ్నాప్ చేసి ఇక్కడ అమ్ముతున్నట్టు తేల్చారు. పిల్లలు లేని దంపతులే ఈ ముఠాకి టార్గెట్. సో ఇలాంటి బూచాల మాటలు నమ్మద్దు. ఇలాంటి వాళ్ళు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పిల్లలను దత్తత తీసుకోవాలంటే చట్టబద్ధమైన ప్రక్రియలు ఉన్నాయి. సంబంధిత అధికారులు సంప్రదిస్తే వారు వివరాలు అందిస్తారు. అంతేగాని పిల్లలపై మక్కువతో సరోజ లాంటి 420 బ్యాచ్లను నమ్మొద్దు.